తంగేడి పువ్వుతో మనం ఈజీగా కాలిన గాయాలను తగ్గించుకోవచ్చు. దీన్ని మా అమ్మ చిన్నప్పుడు నాకు అప్లై చేసి రిజల్ట్ కూడా పొందింది. అందుకే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. మొదటిగా దానికి కావాల్సిన పసుపు, తంగేడు పువ్వు, కొబ్బరి నూనె తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టి దాని మీద ఈ తంగేడు పువ్వును వేయాలి. వేసి కలుపుతూనే ఉండాలి. ఈ తంగేడు పువ్వు అనేది పసుపు రంగులో ఉండడం మీరు గమనిస్తున్నారా? అది ఆ పసుపు రంగు అనేది పూర్తిగా రంగు చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి. కలపకపోతే దాని యొక్క పసుపు రంగు అలాగే దానికి ఉంటుంది. సో మనం మధ్య మధ్యలో దాన్ని కలుపుతూనే ఉండాలి. దాని యొక్క పసుపు రంగు పూర్తిగా మారి బ్లాక్ కలర్లోకి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే అది మెల్లగా బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వడం గమనించవచ్చు. అది పూర్తిగా బ్లాక్ కలర్ అయ్యే వరకు మనం అలాగే స్టవ్ మీద పెట్టి కలుపుతూనే ఉండాలి. కొద్దిసేపటి తర్వాత అది బ్లాక్ రంగులోకి మీరు రావడం గమనిస్తున్నారా? అది కంప్లీట్గా పసుపు రంగులో నుంచి కంప్లీట్గా మొత్తం బ్లాక్ కలర్లోకి వచ్చే వరకు అలాగే పెనం మీద ఉంచి బ్లాక్ కలర్లోకి రాగానే దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఎక్కడ ఉండల్లాగా లేకుండా మెత్తని పొడిలాగా చేసుకొని దానికి ఒక చిటికెడు కొంచెం అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి దానికి సరిపడా కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కలపడానికి కొబ్బరి నూనె అయితే చాలా బాగుంటుంది. మనం ఇక్కడ కొబ్బరి నూనెను కూడా తీసుకోవాలి. తీసుకొని ఆ మిశ్రమాన్ని అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఈవెన్గా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత మనకి ఎక్కడైతే కాలుతుందో అక్కడ కాలిన రోజే దాని మీద అప్లై చేయాలి. కాలిన రోజు అప్లై చేస్తే మనకి రిజల్ట్స్ అనేది ఒక 1 వీక్లో పూర్తిగా తగ్గి అది గాయాలు కూడా మాని ఒక్కొక్కసారి మచ్చలు పడతాయి కదా, ఆ మచ్చలు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఈ మచ్చలు అనేది మ్యాక్సిమం ఒక 80% వరకు అనేది పోతుంది. ఎక్కడైతే గాయం అయి ఉంటుందో అక్కడ దాని మీద మెల్లగా అప్లై చేయాలి. అలాగే నైట్ టైం పెట్టి పడుకొని మార్నింగ్ కడుక్కోవాలి.